హాయ్ టీచర్స్, వెల్కమ్ టు కేవీఎన్ సార్ డిఎస్సి. మీ విజయమే నా విజయం. టెట్ 2 డిఎస్సి ప్రిపరేషన్కి సంబంధించిన క్వాలిటీ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నమస్కారం టీచర్స్. ఈ వీడియోలో 4వ తరగతి ఈవీఎస్ రెండో పాఠం హరిత ప్రపంచమును డిఎస్సి టెట్ పరీక్షలకు ఉపయోగపడే విధంగా చదువుకుందాం. ఈ పాఠంలోని ప్రతి ముఖ్యమైన అంశాన్ని ఒక ఎంసీక్యూ బిట్ ఆధారంగా నేర్చుకుందాం. ప్రతి బిట్ తర్వాత దానికి సంబంధించిన మొత్తం కాన్సెప్ట్ను పాయింట్ టు పాయింట్గా వివరిస్తాను. ఈ వీడియో పూర్తయ్యేసరికి ఈ పాఠంలోని మొత్తం కాన్సెప్ట్ మీకు క్లియర్ అవుతుంది. దీంతో టెట్ 2 డిఎస్లో ఈ పాఠం నుంచి ఏ విధంగా ప్రశ్న వచ్చినా చాలా సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. మరి మొదటి బిట్తో ప్రారంభిద్దాం టీచర్స్. కింది వాటిలో నేలపై పెరిగే మొక్కలకు సంబంధించిన సరైన జత ఏది? ఏ. మైదాన ప్రాంతాలు మర్రి మామిడి. బి. పర్వత ప్రాంతాలు పైన్ ఓక్. సి. ఎడారి ప్రాంతాలు బ్రహ్మజముడు నాగజముడు. డి. పైవన్ని. సరైన జవాబు డి. పైవన్ని. నేలపై పెరిగే మొక్కలు. నేలపై పెరిగే మొక్కలు వర్గీకరణ చూసుకుంటే పెరిగే ప్రదేశం ఆధారంగా మొక్కలను 2 రకాలుగా విభజిస్తారు. 1 నేలపై పెరిగే మొక్కలు, 2 నీటిలో పెరిగే మొక్కలు. నేలపై పెరిగే మొక్కలు మరలా 3 టైప్స్: మైదాన ప్రాంత మొక్కలు, పర్వత ప్రాంత మొక్కలు, ఎడారి ప్రాంత మొక్కలు. టీచర్స్, మైదాన ప్రాంత మొక్కలు మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ ఈ వృక్షాలు మైదాన ప్రాంతాల్లో పెరుగుతాయి. పర్వత ప్రాంత మొక్కలు పైన్, ఓక్ ఈ చెట్లు పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. చలి, మంచు నుండి రక్షణ కోసం వీటి యొక్క ఆకులు సూదుల ఆకారంలో ఉంటాయి. ఎడారి ప్రాంత మొక్కలు బ్రహ్మజముడు నాగజముడు ఈ మొక్కలు ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయి. అంటే వీటి యొక్క దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాయి. ఇంకను నీటి నష్టాన్ని తగ్గించడానికి వీటి యొక్క ఆకులు చిన్నవిగా లేదా ముళ్ళుగా మారి ఉంటాయి టీచర్స్. సెకండ్ వన్, కింది వాటిలో నీటిలో పెరిగే మొక్కలకు సంబంధించిన సరైన జత ఏది? ఏ. నీటిపై తేలే మొక్కలు డక్వీడ్, గుర్రపు డెక్క. బి. నీటి లోపల పెరిగే మొక్కలు హైడ్రిల్లా, టేప్ గ్రాస్. సి. బురద లేదా చిత్తడి నేలలో పెరిగే మొక్కలు మడచెట్లు. డి. పైవన్ని. సరైన జవాబు డి. పైవన్ని. నీటి మొక్కలు. నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. నీటి మొక్కల రకాలు: 1 నీటిపై తేలే మొక్కలు డక్కవీడు, గుర్రపు డెక్క. ఈ మొక్కలు నీటి ఉపరితలంపై తేలుతూ పెరుగుతాయి. సెకండ్ వన్, నీటి లోపల పెరిగే మొక్కలు హైడ్రిల్లా, టేప్ గ్రాస్. ఈ మొక్కలు పూర్తిగా నీటిలోనే పెరుగుతాయి. థర్డ్ వన్, బురద లేదా చిత్తడి నేలల్లో పెరిగే మొక్కలు మడచెట్లు. ఈ మొక్కలు బురద లేదా చిత్తడి నేలల్లో పెరుగుతాయి. కలువ, తామర ప్రత్యేకత ఏంటంటే కలువ, తామర మొక్కల వేర్లు చెరువు లేదా సరస్సుల అడుగు భాగంలోనే ఉంటాయి. వీటి వెడల్పాటి ఆకులు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. క్రింది వాటిలో తల్లివేరు వ్యవస్థకు సంబంధించిన సరైన ప్రకటన ఏది? ఏ. ఒక బలమైన ప్రధాన వేరు ఉండి దాని నుండి పక్క వేర్లు పెరుగుతాయి. బి. కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని వేర్లు గుత్తుగా పెరుగుతాయి. సి. నీటి మొక్కల్లో మాత్రమే కనిపిస్తుంది. డి. పైవేవి కావు. దీనికి సరైన సమాధానం ఏమిటంటే టీచర్స్, ఏ. ఒక బలమైన ప్రధాన వేరు ఉండి దాని నుండి పక్క వేర్లు పెరుగుతాయి. మొక్క భాగాలు. మొక్కను ప్రధానంగా 2 వ్యవస్థలుగా విభజిస్తారు. 1 వేరు వ్యవస్థ, 2 ప్రకాండ వ్యవస్థ. నేల లోపల పెరిగే భాగాన్ని వేరు వ్యవస్థ అంటారు. నేలకు పైన పెరిగే భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు. వేర్లు విధులు: 1 మొక్కను నేలలో గట్టిగా నిలబెడతాయి. 2 నేల నుండి నీరు మరియు ఖనిజ లవణాలను గ్రహించి మొక్కకు అందిస్తాయి. వేరు వ్యవస్థ రకాలు. వేరు వ్యవస్థ ప్రధానంగా 2 రకాలు. 1 తల్లివేరు వ్యవస్థ, 2 పీచువేరు వ్యవస్థ. తల్లివేరు వ్యవస్థ లక్షణాలు తెలుసుకుంటే ఒక బలమైన ప్రధాన వేరు ఉంటుంది.
ప్రధాన వేరు నుండి అన్ని వైపులా సన్నని పక్క వేర్లు పెరుగుతాయి. ఉదాహరణకు వేప చెట్టు, చింత చెట్టు. కింది వాటిలో పీచువేరు వ్యవస్థకు సరైన ఉదాహరణ ఏమిటి? ఏ. వేప చింత, బి. వరి జొన్న, సి. క్యారెట్ బీట్రూట్, డి. మామిడి వేప. సో సరైన సమాధానం చూసుకుంటే ఆప్షన్ బి, వరి జొన్న. సో పీచువేరు వ్యవస్థ లక్షణాలు మనం ఒకసారి చూసుకుంటే కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని వేర్లు గుత్తుగా పెరుగుతాయి. నెక్స్ట్ ప్రధాన వేరు ఉండదు. ఉదాహరణలు వరి, జొన్న, మొక్కజొన్న. మరికొన్ని వేర్ల గురించి తెలుసుకుంటే నీటి మొక్కల వేర్లు. ఇవి మృదువుగా స్పాంజిలా ఉండి నీటిలో తేలడానికి సహాయపడతాయి. ఆహారాన్ని నిల్వ చేసే వేర్లు కూడా ఉంటాయి. సో ఉదాహరణకి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. సాధారణంగా వేర్లు గోధుమ రంగులో ఉంటాయి టీచర్స్. ఒట్టి వేర్లు వాటి యొక్క ఉపయోగాలు మనం చూసుకుంటే ఎయిర్ కూలర్ తయారీలో, చలువ చేపల తయారీలో, మంచి సువాసన కోసం బీరువాలలో కూడా ఉంచుతారు. నిమ్మగడ్డి వేర్లు ఉపయోగాలు: సువాసన తైలాలలోను, దోమలను తరిమే పదార్థాలలోనూ వీటిని ఉపయోగిస్తారు టీచర్స్. మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ఏ భాగంలో జరుగుతుంది? ఏ. కాండం, బి. పువ్వు, సి. ఆకు, డి. పండు. సరైన సమాధానం సి. సో ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ప్రకాండ వ్యవస్థ. ప్రకాండ వ్యవస్థ అంటే మొక్కలో నేలపై పెరిగే భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు. ఇందులో కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు ఉంటాయి. కాండం. మొక్కకు కాండం ముఖ్యమైన భాగం. ఇది మొక్కను నిటారుగా నిలబెడుతుంది. కాండానికి కొమ్మలు, ఆకులు, పువ్వులు, పండ్లు అమర్చబడి ఉంటాయి. ఆకులు. ఆకులు మొక్కలు ఆహారాన్ని తయారు చేసే ఆకుపచ్చని విభాగాలు. మొక్కలు కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు. కింది వాటిలో పువ్వుల గురించి సరైన ప్రకటన ఏది? ఏ. పువ్వుల నుండి పండ్లు ఏర్పడతాయి. బి. పువ్వులో కాడ, రక్షక పత్రం, ఆకర్షక పత్రం, కేసరం, అండకోశం ఉంటాయి. సి. మల్లె, లిల్లీ, లావెండర్ వంటి పుష్పాలను సెంట్లు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు. డి. పైవన్నీ. సో సరైన సమాధానం ఏమిటంటే డి. పైవన్నీ. పువ్వులు. పువ్వులు మొక్కల్లో రంగురంగుల భాగాలు. పువ్వుల నుండి పండ్లు ఏర్పడతాయి. ఈ పండ్లలో విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, విత్తనాలు ఉంటాయి. పువ్వు భాగాలు: కాడ, రక్షక పత్రం, ఆకర్షక పత్రం, కేసరం, అండకోశం. సెంట్లు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించే పుష్పాలు ఏంటంటే గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్ పుష్పాలను ఉపయోగిస్తారు. ఆహారంగా ఉపయోగించే పువ్వు ఏంటంటే క్యాలీఫ్లవర్ పువ్వును ఆహారంగా తీసుకుంటారు. థ్యాంక్ యూ. మొక్కల భాగాలను ఔషధాల తయారీలో ఉపయోగించే వైద్య విధానాన్ని ఏమంటారు? హే. హోమియోపతి, బి. ఆయుర్వేదం, సి. అలోపతి, డి. యునాని. సో కరెక్ట్ ఆన్సర్ బి. ఆయుర్వేదం. ఔషధ మొక్కలు: వేప, తులసి, మందారం, పసుపు వంటి మొక్కలు మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. తులసి జలుబు, దగ్గు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. వేప మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంలో సహాయపడుతుంది. గాలి, నీటిని శుభ్రంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. కలబంద చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. పసుపు గాయాలు త్వరగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం మొక్కల భాగాలను ఔషధాల తయారీలో ఉపయోగించే వైద్య విధానాన్ని ఆయుర్వేదం అంటారు. ఉగాది పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారు? ఏ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, సి. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, డి. కర్ణాటక, ఒడిస్సా, పంజాబ్. సరైన సమాధానం ఏ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. ఉగాది పండుగ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉగాది పచ్చడి
ఏ. ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేస్తారు. బి. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. షడ్రుచులు అంటే 6 రుచులు. 1 తీపి, 2 పులుపు, 3 ఉప్పు, 4 కారం, 5 వగరు, 6 చేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే పాజిటివ్, స్టడీ స్మార్ట్. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.